దేశమే అన్నిటికన్నా మిన్న అంటూ ఉన్నారు సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ముఖ్యంగా భద్రత, ఐక్యత, స్వావలంబనల్లో ఒక్కటిగా ఉందాం, కొన్ని అంశాలు విభేదాలకు అతీతం, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ అలాగే విశ్వసించారు అని చెప్పేసి. రీసెంట్ గా ప్రధాని మోదీ అయితే నెహ్రూ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు 1937 కి వెళ్లి మరి. సో ఏంటి సార్ ఇప్పుడు ముర్ము అంటూ ఉన్నారు దేశమే మిన్న అన్నిటికంటే అంటూ ఉన్నారు. చాలా సంతోషం, నెహ్రూ కూడా యాడ్ చేశారు ముర్ము గారు. నిజంగానే నరేంద్ర మోడీ అక్కడ పక్కనే ఉన్నాడు కదా, దట్ షుడ్ బి లెసన్ ఫర్ హిమ్. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, మనము మహానాయకుల గురించి చర్చించేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి. గాంధీ అయినా, నెహ్రూ అయినా, అంబేద్కర్ అయినా వాళ్ళ విధానాలతో, వాళ్ళ వ్యాఖ్యలతో, వాళ్ళు చేసిన చర్యలతో కొన్నిటిపైన మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఉండకూడదని కూడా నేను. ప్రపంచంలో దేన్నైనా మనం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే హక్కు మనకు ఉంటది, కానీ కాస్త గౌరవంగా ఉండాలి. కానీ దేశంలో జరిగిన అన్ని అనర్థాలకు నెహ్రూ కారణం అంటూ మోడీ నుంచి మొదలుకొని బీజేపీ నాయకులు రోజు దాడి చేస్తారు. నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టులు లాంటి ప్రాజెక్టులను, దేశ అత్యున్నత శాస్త్ర విజ్ఞానానికి పునాదులు వేసిన ఐఐటి, ఐఐఎం లాంటి అత్యున్నత విద్యా సంస్థలకు కారణమైన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన విధానాలు కొన్నిటి మీద నచ్చకపోతే ప్రశ్నించవచ్చు. ఇప్పటికీ జవహర్లాల్ నెహ్రూ సృష్టించిన ఐఐటి లాంటి ఒక్కదాన్నైనా మోడీ సృష్టించారా? జవహర్లాల్ నెహ్రూ టైంలో నిర్మించిన ఒక ప్రాజెక్ట్, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన నాగార్జున సాగర్, నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో ఒక్క నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్ వచ్చిందో చెప్పండి నాకు. ఒక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చిందా మీరు చెప్పండి? ఒక్క తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి పవర్ ప్లాంట్ కట్టారా? ఎందుకు కహానీలు చెప్తారు? సో నేను ఒక్కటే చెప్పండి, మీరు పలానా చేశామని చెప్పండి. నా యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది, నెహ్రూ పై ఎందుకు ఈ దాడి, 1,00,000 మంది పైన చూశారు, చూడండి ఒకసారి. నెహ్రూ టైంలో ఏమేమి వచ్చాయో లిస్ట్ అంతా చెప్పాను. మీరు చేయండి, మీరు ఒక్కనంటే ఒక్కరు చెప్పండి. నినాదాలు ఎక్కువ, హడావుడు ఎక్కువ, ప్రచారం ఎక్కువ, నెహ్రూ పై దాడి ఎందుకు? ఎస్, నెహ్రూ విధానాలు ఎక్కడన్నా తప్పుంటే విమర్శించండి, విశ్లేషించండి. పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తారు నెహ్రూ పైన? మీకు ఉదాహరణకు సోమనాథ్ ఆలయం ఉంది, సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. ఇంత అబద్ధం మోడీ చెప్తాడు. ఇది సోమనాథ్ ఆలయ ప్రారంభానికి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి వెళ్ళడాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. ఇది నరేంద్ర మోడీ చెప్తున్నాడు, పచ్చి అబద్ధం. అది మీరు హిస్టరీ చూడండి. జరిగింది ఏంటి? గాంధీ మహాత్ముడు అడుగుతారు సర్దార్ పటేల్ ను, సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నారా అని అడిగితే సర్దార్ పటేల్ ఏమంటాడు? నా ప్రాణంలో ఊపిరిన్నంత కాలం ప్రభుత్వ నిధులతో ఆలయ పునర్నిర్మాణాలు చేపట్టము, ప్రజల నుంచి విరాళాలతో చేపడుతున్నామంటాడు. ఇది సర్దార్ పటేల్ అన్నమాట, ఇది నెహ్రూ కాదు. అప్పటి జాతీయ నాయకులు గాంధీ అయినా, నెహ్రూ అయినా, పటేల్ అయినా కొన్ని విలువలకు వాళ్ళు ప్రతినిధులుగా నిలిచారు. ఎస్, ఆలయాలు పునర్నిర్మించుకోవచ్చు, తప్పలేదు, నిర్మించుకోవాలి కూడా. కానీ వాటికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకూడదు. సెక్యులర్ స్టేట్ రాజ్యాంగంలో స్పష్టంగా ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బును ఒక మతానికి సంబంధించిన వాటికి ఖర్చు పెట్టకూడదు అని ఉంది. అది ఆ రోజుల్లో దానికి పాటించారు, ఈ రోజుల్లో పాటిస్తలేరు, ఓకే. కానీ ఆ రోజు పాటించినందుకు వాళ్ళు ఆలయాలకు వ్యతిరేకులు అంటే అన్యాయం కదా. అదే ప్రెసిడెంట్ చెప్తున్నది రియాలిటీ ఏంటి? అధికార పార్టీకి లెసన్ లాగా ఉన్నది.